వాస్తవానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సభ ఘనంగా జరిగింది రాజమండ్రిలో. అక్కడికి లోకేష్ని ఉంచి తను అనకాపల్లి వెళ్ళారు. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే పక్కపక్కన సభలు ఉన్నప్పుడు మోడీతో పాటు ఫ్లైట్లో ఎక్కి వెళ్ళేటటువంటి చనువు అది ఉండేది. ఇప్పుడు రూటు మారిపోయింది. ఈవెన్ అమిత్ షా అయినా నరేంద్ర మోడీ అయినా ఎంతవరకు అంతవరకు అన్నటువంటి కోణంలో ఉంటున్నారు. అందుకని లోకేష్ ఏమో రాజమండ్రి, అనకాపల్లిలోనేమో చంద్రబాబు. అయితే ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ రాకా సుధాకర్ గారు, అక్కడేమో మాధవ్ ట్రాన్స్లేషన్స్ చేశారు. పాయింట్ ఏంటంటే వేదిక మీదకి యనమల రావాల్సి ఉంది. అక్కడ ఆహ్వానితుల లిస్టులో యనమల పేరు కూడా ఉంది. ఎందుకంటే స్థానిక నాయకుడు ప్లస్ మాజీ మంత్రి. ఆయన ఎందుకు వెళ్ళలేదు? ఆయనకే చెప్పలేదా ఎవరు? లేదా ఆయన పేరు ఉన్నా అంటే ఆయనకి పిలిచినా కూడా వెళ్ళలేదా? ఇది అర్థం కానటువంటి. సరే వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమైపోతుందంటే ఏమైపోతుంది, నరేంద్ర మోడీ ముందు మిగతా వాళ్ళంతా ఎంత కానీ. బట్ అసలు ఆయన పేరు ఆహుతుల జాబితాలో ఉండటం అన్నటువంటిది ఇక్కడ చర్చనీయాంశమైంది.